హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడు మనకిచ్చిన ప్రతి అవయవం ఆయన కోసం వాడబడాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఈ అలక్కలు, కోపగించుకోవటాలు, బెదిరించడాలు, అసూయపడటాలు, ఇవన్నీ మన ఎమోషన్స్ అండి. బాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూనే ఉంటారు. సడన్గా ఏమైంది, ఏదో ఒక మాట వాళ్ళన్నది నీకు గుచ్చుకుంది, నీ అహాన్ని టచ్ చేసింది. అహం ఉంది మనకి, అది చాలా సెన్సిటివ్. ఏంటంటే అది అహం. మన దేశంలో అంటారు అహం బ్రహ్మం అంటారు, అంటే అహమే దేవుడు అన్నమాట. అందుకే మనం ఎవడి దేవుడు వాడే. మన దేవుడిని ఎవడన్నా ముట్టాడా, మన మనస్సుని ఎవడన్నా ముట్టాడా, మన అహంభావాన్ని ఎవరన్నా ముట్టారా, సొడరని ముడిసిపోద్దంటే టచ్ మీ నాట్ అన్నట్టు. అలాంటి వాళ్ళతో చికాకండి బతకడం. అలాగా మాటి మాటికి మూతి ముడిచేవాళ్ళు, మాటి మాటికి అలిగేవాళ్ళు, మాటి మాటికి కోపగించుకునేవాళ్ళు, మాటి మాటికి బాధపడిపోతున్న వాళ్ళు, ఎక్కువ ఓవర్ సెన్సిటివ్గా ఉండి ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేసేవాళ్ళు కరోనా వైరస్ కంటే పెద్ద వైరస్ బాధతో బాధపడుతున్నారు. మీరు వెంటనే ట్రీట్మెంట్ కావాలి. మీకు ఏ మందులు, ఏ ఇంజక్షన్లు పనిచేయవు. దీనికి యేసుక్రీస్తు రక్తంలో కడగబడితేనే ఇందులో నుంచి మనకు విడుదల వస్తుంది. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే అసూయ ఆలోచనే రాదు. నీకంటే మరొకరు అందంగా ఉన్నా, నీకొకరు కంటే మరొకరు బాగా పాట పాడినా, మరొకరు అభివృద్ధిలోనికి వస్తున్నా, మరొకరు పొగడబడుతున్నా నీవు ఆనందించగలుగుతావే కానీ అసూయ పడకూడదు. అది క్రీస్తు యేసునికి కలిగిన మనస్సు. ఈ రోజున అనేక మందిలో ఇలాంటి ఉద్రేకాలు ఉన్నాయి. ఇవి స్వతహాగా మనలో వచ్చాయి. ఇది నీకు నాకు స్పెషల్ అని, ప్రత్యేకంగా మన ఒక్కరమే అని కాదు. ఇది ఆదాము అవ్వల నుంచి సంక్రమించిన మానవ జాతి అంతటికి ఉండే స్వాభావికమైన గుణాలు. అలకలు, బెదిరింపులు, కోపగించుకోవటాలు, అసూయపడటాలు, ద్వేషించటము, భేదాలు, విభేదాలు, పోటీ పడటం, ఒకరినొకరు విమర్శించుకోవటం, ఒకరినొకరు తీర్పు తీర్చడం, ఒకరితో ఒకరు తప్పైన భావాలు కలిగి ఉండటం, తప్పైన సంబంధాలు కలిగి ఉండటం, ఇవన్నీ కూడా మనకి పాతాదాము స్వభావంలో నుంచి వచ్చిన శారీర కార్యాలు. నువ్వు యేసుక్రీస్తు బిడ్డమైన తరువాత నీ ఎమోషన్స్ అన్నీ పరిశుద్ధపరచబడాలి, నీ ఆలోచనలన్నీ పరిశుద్ధపరచబడాలి, నీ తలంపులన్నీ మారిపోవాలి. అదే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారికి ఉన్నటువంటి శ్లాఖ్యత. నీ బ్రతుకు మారటం అంటే నీ మనస్సు మారాలి. మన శరీర అవయవాలు మార్చుకోవటం వల్ల, పద్ధతులు మార్చుకోవటం వల్ల ప్రయోజనం లేదండి. వేష భాషలు మార్చుకోవటం వల్ల ప్రయోజనం లేదు. మన పేరు మార్చుకోవటం, వస్త్రధారణ మార్చుకోవటం, పై వేషం మార్చుకోవటం వల్ల నువ్వు భక్తి కలిగేవాడు అని చెప్పడానికి వీల్లేదు. నీ హృదయం మారాలి. నీ హృదయం క్రీస్తు రక్తంలో కడగబడాలి. నీ ఎమోషన్స్ మారాలి, నీ మనోభావాలు మారాలి, నీ హృదయం మారి రూపాంతరం పొందాలి. ఎప్పుడైతే మనం అలాంటి రూపాంతరం పొందుతామో అప్పుడు మన యొక్క ఆలోచనలు, మన ఎమోషన్స్ ఎలాగుంటాయంటే 22వ వచనంలో, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఏం తలంపులు ఉండాలి నీకు? ఏ తలంపు ఉండాలి? ప్రేమ. ఏంటండి? జాలి, ప్రేమ, దయ చూపించినది, సహించేది, ఓర్చుకునేది. ఆ క్రీస్తు ప్రేమ. నీ ఆలోచనలన్నీ ఎదుటివారు తప్పులో ఉంటే పనికి మనలోడా అంటాం కాదు. అయ్యో ప్రభా, వీడిని రక్షించు, నీ ప్రేమతో వీడిని కనికరించు అనే ఆశ నీకు కలిగి ఉండాలి. వీడేం పాపం చేశాడో, వీడు ఎలా అనుభవిస్తున్నాడు అనటం కాదు. ప్రభా, వీడి పాపాన్ని క్షమించి నీ రక్తంలో కడిగి వీడిని రక్షించు అనే ప్రేమ నీకు కలిగి ఉండాలి. అది క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ ఎదుటివారు బాగుండాలని కోరటం అండి. ఎదుటివారు నీకంటే బాగుండాలని కోరుకున్నవాడు అయితే నువ్వు క్రీస్తు ప్రేమతో నింపబడిన వాడు. నీ ఆలోచనల్లో, నీ మాటల్లో ప్రేమ ఉందా? నీవు నిజమైన క్రీస్తు ప్రేమతో నింపబడి ఉన్నావా? నువ్వు ఏ పరిస్థితినైనా ప్రేమతో ఎదుర్కొని చూడండి. ప్రేమతో చెప్పండి. చెప్పిన మాట ఏంట్రా అంటున్నాడు చూడండి. వాళ్ళకు ప్రేమతో చెప్పండి. ప్రేమ జయిస్తుంది. నీ గద్దింపులు, నీ అరుపులు, కేకలు మరింత బండబారేతోటి చేస్తే ఏమో ఎదుటి వ్యక్తిని, కానీ ప్రేమ నీలో ఉంటే క్రీస్తు ప్రేమతో సంపాదించలేనిది ఏది లేదండి. మొదట నా తమ్ముళ్ళని, చెల్లిని సంపాదించుకున్నాను నేను. మా పెద్దమ్ముడు వచ్చాడు చూడండి, చాలా కఠినుడు. ఒకరోజు ఏంటంటో చేస్తుంటే, ఏంట్రా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నామంట అని అంటే, అంటాడు, చెయ్యి ఎత్తాడు కొడతానికి. కొట్టరా కొట్టేరా
అంతే, కేవలం చేయి దింపేశాడు, ఏడటం మొదలుపెట్టాడు. ఏంటంటే తన తప్పులు తెలుసుకున్నాడు. ఓ దైవ సేవకుడు, మళ్ళీ నేను అన్నాను కదా ఫ్రీగా ఉండదు నా దగ్గర, ఓ దైవ సేవకుడికి అప్పచెప్పాను. ఆ రాత్రి ఆయనతో కూర్చొని ప్రార్థన చేసి ఆ రోజే రక్షించబడ్డాడు. ఏంటంటే కొడతావరా అని నేను కొట్టాను అనుకో, ఈ రోజు వరకు కూడా నేను సంపాదించలేకపోయేవాడు ఒక వ్యక్తిని. ప్రేమ జయిస్తుందండి. నీ మనసులో ఎప్పుడు ప్రేమ కలిగిన ఆలోచనలు ఉండాలి. సహించుకో, ఓర్చుకో, భరించుకో. ఇంకొకరిని ఏలెత్తి చూపే ముందు నేను కూడా అలా ఉండేవాడిని కదా, ఒకవేళ ఉన్నాను కదా అన్న సంగతి నీవు గ్రహించుకొని నీ మనోభావాన్ని మార్చుకొని అవతల వారిని చీప్గా ఎంచకుండా, అవతల వారిని పనికిమాలిన వాళ్ళగా ఎంచకుండా, వారు దేవుని దృష్టిలో ఒక ఘనమైన వ్యక్తి, వాళ్ళల్లో కూడా దేవుడిచ్చిన తలాంతులు ఉన్నాయి, వారిని కూడా దేవుడు వాడుకోగలడు. అంత మంచి భావాలతో ఒక వ్యక్తిని నీవు చూస్తే, నువ్వు ప్రేమిస్తే, ఆ వ్యక్తిని నువ్వు క్రీస్తు కొరకు సంపాదించుకుంటావు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ సమయంలో నీ సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న ప్రశ్నలకు జవాబులు దయచేయి. ఎందుకు, ఎలా, ఏమిటి అనే విషయాలలో ఎప్పటికప్పుడు ఇందుకే నేను ఏర్పరచుకున్నాను, ఇందుకే శ్రమను అనుమతించాను, ఇందులో నేను నీకు సహాయం చేస్తాను, ఇందులో నీకు నా నడిపింపును, నా చిత్తాన్ని బయలుపరుస్తానన్నా నీ మెల్లని స్వరాన్ని వినగలిగిన కృపలను మాకు దయచేయము. రక్షించిన వారికి రక్షణ దయచేయము. రక్షించబడిన వారు పరిశుద్ధపరచబడినట్లుగా మరొక్కసారి నీ సారూప్యంలోనికి మమ్మల్ని తీర్చిదిద్ది, ఈ చీకటి లోకంలో వెలుగులాగా, ఈ సవిసారము లేని లోకంలో ఉప్పులాగా నీ సాక్షులుగా బ్రతుకుటకు మాకు సహాయం చేయము. ఏ ఆశతో, ఏ కోరికతో, ఏ స్థితిలో నీ బిడ్డలు ఎక్కడికి వచ్చినారో చూచున్నావు. వారి అవసరత తీర్చామని, వారి శరీరాలను స్వస్థపరిచామని, వారి హృదయవాంఛలు తీర్చున్నామని విశ్వాసంతో తిరిగి వెళుతుండగా నా దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడనే మాట మా నోట ఉండటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వము